అందరికీ నమస్తే. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఇప్పుడు మన తోటి మిత్రులందరూ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే నాకు కూడా ఒకటి గుర్తుకొచ్చింది. అదేవిధంగా చింతుళ్ళ గ్రామము అబ్బాయిది గట్కేసారు. అయితే చింతుళ్ళ అంటే మా రెడ్డిస్ అమ్మాయి, నేను రెడ్డిస్ను. మా రెడ్డిస్ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని చేసుకుంది. ఎస్సీ అబ్బాయిని చేసుకుంటే మేము వాస్తవం కాడికి నిజానికి ఎవరు ఫస్ట్ ఒప్పుకోరు అనుకుంటా. వాస్తవం కాడికి ఎవరు ఒప్పుకోరు. ఆ తర్వాత ఒక్క బిడ్డ అంటే సొంతం మా బావ కూతురు. అయితే ఒప్పుకోము. ఆ తర్వాత కన్న పొట్టయ్యి దేవులాడుకొని మళ్ళీ ఎవరైతే ఏంది వాళ్ళిద్దరికి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే కదా ఒకటే అనుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఆ అబ్బాయి ఒక్క మాట చెప్పిండు. అతడు ఏమన్నాడంటే, మీరు ఎస్సీ వాళ్ళు కదా, మరి మీరు ఎట్లా, నేను మీ కాళ్ళు ఎట్లా కడగాలి అంటని చెప్పి మా వాళ్ళు అడిగితే అప్పుడే అబ్బాయి ఏం చేసిండు అనుకుంటున్నావు అంటే, మా అల్లుని చెయ్యి తీసుకున్నాడు. చాలా ఘటన చూడు ఇది. చెయ్యి తీసుకున్నాడు, నీ చెయ్యి నా చెయ్యి ఇటు పెట్టండి అని అంటే ఏకదమ్ నా బ్లేడ్ తీసుకున్నాడు. తన చెయ్యి కోసిండు, ఇద్దరిది కోసిండు. దీంట్లో ఎస్సీ అని రాలేదెందుకు, దీంట్లో రెడ్డి రాలేదెందుకు అని రెండు గూడంగా మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళందరూ గూడంగా మేమందరం గూడంగా నిజంగానే వాస్తవం కాడికి వాళ్ళలో ఎందుకు అట్లా చెప్పిండ్రు అనేది వచ్చింది. ఒప్పుకున్నాము, మళ్ళీ తీసుకొచ్చినాము. ఘనంగా భారీ ఎత్తున కాళ్ళు గడుగు కన్యాదానం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎంత బాగున్నారంటే మా పెళ్ళిళ్ళకు వాళ్ళు రావడం జరుగుతుంది, వాళ్ళ పెళ్ళిళ్ళకు మేము వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో అనుకుంటారు కులమత భేదాలు లేవు అనేది ఒకటి. నేను రెడ్డిస్నైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, నేను ఆ విధంగా తిరగను, నాకు అందరూ సమానమే అనుకొని తిరుగుతా. అదేవిధంగా నాగమణి హత్య కోసము నేను కాకపోతే 12 గంటలకు అనుకుంటా నాకు తెలిసింది. 12 గంటలకు తెలిసిన తర్వాత చిన్నది ఒక మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళే వరకల్లా నేను ఇబ్రాహీంపట్నం ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. నేను నాతోటి మిత్రులు మహిళా సంఘం నుంచి ఒక 4 వెళ్ళడం జరిగింది. అప్పటికే ఉస్మానియా తీసుకెళ్ళిండ్రు అని చెప్పడం జరిగింది. అయ్యో మరి ఎట్లా అంటే, నేను లేకపోతుంది కదా అంటే చావు పోస్ట్ మార్టం అయ్యే వరకల్లా లేట్ అవుతుంది అనుకొని మేము వెళ్ళలేకపోయినాము. నిన్న వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ వెళ్ళి అక్కడ ఏమైంది ఏంది అని తెలుసుకోవడం జరిగింది. వెళ్ళినాం సార్, వెళ్ళినా నిన్న వెళ్ళడం జరిగితే అక్కడ వాళ్ళంతా మేము వెళ్ళిన సందర్భంగా అక్కడ వేరే ఆయన చనిపోతే ఆ ఇల్లు ఈ చనిపోయిన వాళ్ళ మామయ్యకు ఉంది, నాగమణి వాళ్ళ మామయ్యకు ఉంది. అతను వాళ్ళందరూ వస్తే ఈయన వెళ్తేనే అక్కడి నుంచి ఆ ఊరికి నుంచి శవం బయటికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అదేవిధంగా నేను సఫీవున్నీసా వీళ్ళందరం వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళందరూ బతిలాడుతున్నారు, నా ఇంటి మీద గంత ఆబ్జెక్షన్ తీసుకొచ్చి నా ఇంటి మీద వేసిపోతే ఊరందరూ ఎవరు కూడా నాకు మద్దతు రాలేదు, ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఈరోజు నీ ఇంట్లో శవం ఉండే వరకల్లా నా దగ్గరికి వచ్చిండ్రు, నేను రానంటే రాను అని చెప్పడం జరిగింది. ఎవరు? నాగమణి వాళ్ళ మామయ్య. అంటే అందులో మేము ఉండేమన్నాము, చూడే పెద్ద మనిషి, నీకు వచ్చిన సంఘటన ఇంత అంతది కాదు, ఇప్పుడు ఎవరమేమైతే మేము చేర్చేటోళ్ళం గాను, నీ వృత్తి మాత్రం నువ్వెందుకు మానుకుంటావే? ఇంతమంది కనీసమైన వీడియో కూడా తీసుకొచ్చిన, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సమక్షంలో నిన్ను అందరు కూడా బతిలాడుతున్నారు, అట్లాంటప్పుడు నువ్వెందుకు పోనంటున్నావు? సరే, నీ ఈ ఘటన సందర్భంగా నీకు రావాలే పోవాలి అనిపిస్తలేదు కాబట్టి నీ పని కాబట్టి అది ఇంకొకరిని పంపియ్యి అని నేను చెప్పడం జరిగింది వాళ్లకు. అదేవిధంగా ఈ నాగమణి హత్యను చూస్తే అక్కడ వాళ్ళ అత్తయ్య, నేను 15 రోజులకే నేను ఒక అత్తనయ్యి
నా కోడల్ని నేను ఏ విధంగా చూసుకున్నానో నాకెరక కానీ ఆమె నా కన్న బిడ్డలాగా నాకు ఇద్దరు కొడుకులు అని చెప్పి ఆమె మున్నీరు కన్నీరు అయ్యి ఏడవడం జరిగింది. అదేవిధంగా ఎలాంటైనా శిక్షణ అయితే అతడొక్కడు బయటికి రావద్దమ్మా అని ఆమె బాధపడుకుంటూ మనకు చెప్పడం జరిగింది. అదే అతని మీద మేము అందరం కూడా ఖండిస్తాము. అదే పిఎస్కొయి కూడా మేము ధర్నా చేయగలుగుతాము. మహిళా సంఘం 5వ మహిళా సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేమందరం కూడా వెళ్ళి మేము మాట్లాడి అతనికి శిక్ష పడి అక్కడ బెయిలు రాకుండా చేసి మేము అతనికి ఏ విధంగానైనా కానీ బయటికి వెళ్ళకుండా చేస్తామంటని చెప్పి హామీ ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా అతన్ని మనందరి సమక్షంలో చెప్తున్నా కఠిన శిక్ష ఇవ్వాలంటని చెప్పి నా యొక్క కోరిక. అదేవిధంగా మీరందరూ కూడా సహకరిస్తే వాళ్ళ అంటే ఆ అమ్మాయికి ఏమి పిల్లలు లేరు, ఎవరు లేరు. పాపం ఆ అబ్బాయికి మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఎవరమైతే ఏమున్నది కన్న పొట్ట అని తల్లి ఎంతో తల్లడితో వాళ్ళకు కూడా ప్రాణహాని ఉన్నది. అమ్మ నా పిల్లగాడు ఎక్కడ పోతే నాకైతే నమ్మకం లేదు, నా పిల్లగాడిని కూడా చంపేస్తానని చెప్పుకుంటున్నారంట. మరి మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నా, మరి నా పిల్లగానికి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నాగమణిని చంపిన వ్యక్తి ఆ వ్యక్తిని మాత్రం బయటికి రావద్దంటని చెప్పి నేను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా నేను నా యొక్క కోరిక. మీకు అందరికీ ధన్యవాదాలు.